కాకినాడ నగరంలో కాలువలపై ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఉదయం ఆయన అదనపు కమిషనర్ కేటీ సుధాకర్తో కలిసి నగరంలోని 33వ డివిజన్ పారిశుద్ధ సర్కిల్ 10 పరిధిలోని కొత్తపేట మార్కెట్ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కొత్తపేట మార్కెట్లో నెలకొన్న సమస్యలను 33వ డివిజన్ ఇన్ఛార్జ్ గుజ్జు బాబు కమిషనర్ దృష్టికి తీసుకుని వచ్చారు. మార్కెట్ వద్ద డ్రైనేజీ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని వివరించారు. దీనిపై స్పందించిన ఇన్ఛార్జ్ కమిషనర్ డ్రైనేజీ పనులను తక్షణమే చేపట్టి పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే రోడ్లపై ఆక్రమణలుగా ఉంచిన మొక్కల కుండీలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ఇటీవల డయేరియా ప్రభావం ఉన్న ప్రాంత ప్రజలను కలుసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్న ఆయన త్రాగునీటి సాంద్రతను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. తదనంతరం సినిమా రోడ్లో ఉన్న పాత కార్పొరేషన్ భవన నిర్మాణ పనులను కూడా ఇన్ఛార్జ్ కమిషనర్ పరిశీలించారు. అదేవిధంగా మనకి ఈ రామకృష్ణపేట ఉన్న కొన్ని వీధులను కూడా మనం పరిశీలించడం జరిగింది. ఆ వీధుల్లో కూడా శానిటైజేషన్లో కొంత అశుభ్రంగా ఉందని చెప్పడం, ప్లాస్టిక్ని వాడిసి డ్రైన్ చేశారు. అది చూసి వెంటనే రిమూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్లైఓవర్ మధ్యన కూడా కొన్ని షాపులు అడ్డంగా కట్టేస్తున్నాయి. ఆ షాపులు కూడా రిపేర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని మనకి మన నాగవరం కూడా కింద షాపులు ఉండడం వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది. అదేవిధంగా పార్కింగ్ ప్లేస్ ఏదైనా కూడా మనకు చెప్పడం జరిగింది. దానికి ప్రజలు అనాథరైజులు ఏవి ఉన్నాయో ఆ ప్రక్కన ఆఫ్లైతే మన కలెక్టర్ గారి దృష్టిలో బట్టి కొన్ని గ్రీన్ ప్లాన్స్ పెట్టదని ప్లాన్ చేస్తున్నాము. ముందుగా మనకి టౌన్ ప్లానింగ్ ఆఫీస్లో కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఉన్నో కొన్ని అనాథరైజ్డ్ ఇప్పుడు బడ్డీలు కానీ లేకపోతే కొన్ని వెహికల్స్ పెట్టేస్తున్నారు. అవన్నీ రిమూవ్ చేసి ప్లాన్ చేస్తున్నాం. ఇది కూడా రిలీజ్ చేశాక దాన్ని ఇవ్వకపోతే సుందరంగా బాగుంటుంది ప్లాంటేషన్ చేయడం కానీ వేరే విధంగా చేయడం కానీ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ రామారావుపేటలోనే కొన్ని చోట్ల కొన్ని అనర్థంగా కొన్ని ఆక్రమణ ఉన్నాయి. అవి కూడా కలిగి ప్రయత్నం చేస్తున్నాం.